ఈ రాత్రి కాల సమయంలో బిడ్డల వచ్చిన మీకు అందరి ప్రభు పేరు వందనాలు, అందరి వందనాలు. రాత్రి కాలంలో దేవుని వాక్య భాగంలోంచి ఒక చక్కని విషయాలు రాత్రి ప్రభు మనకు బయలుపరిచినందుకు వాటి ద్వారా మనం ఎలా బలపడాలో, విశ్వాసం ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుని రాత్రి మనకు సహాయం చేయబోతున్నారు. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. రాత్రి కాలంలో కొంచెం మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వింటే, ఎందుకు పేతురు గారు నీ మాట చొప్పున వలేస్తానయ్యా అని యేసు ప్రభువును ఒప్పుకున్నాడంటే, అంతకుముందు జరిగిన విషయాలు చెప్తున్నాడు. అయ్యా, రాత్రి అంతా కూడా మేము ఏం చేశారంట? ప్రయాసపడ్డాం. రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాం. ఏం చేయడానికి? చెప్పండి, ఏం చేయడానికి? చేపలు పట్టడానికి. పేతురు గారికి చేపలు పట్టడం కొత్తేమి కాదు. ఆయన అద్భుతంగా చేపలు పట్టగలిగిన వాడు, మంచి జాలరి, నైపుణ్యత కలిగిన జాలరి. తన జీవితంలో అద్భుతంగా చేపలు పట్టిన వాడు. యేసుప్రభు వారు పేతురుని పిలిచి, పేతురు, నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తానని ప్రభు చెప్పాడు. ఎవరికి? ఇతరులకి. మొత్తం మీద పేతురయ్య యేసుప్రభు వారి మాట విని ఆ వలను అక్కడే విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? యేసుప్రభు వారి వెంట పెట్టాడు. యేసుప్రభు వారి వెంట వెళ్ళాడు. ఆయనతో నడిచాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, గొప్ప కార్యాలు చూశాడు. ఎన్నో రకాలుగా ప్రభుతో ఉండి, ప్రభు చేతుల నుంచి 5 రొట్టెలు 2 చేపలు అందుకొని వేల మందికి పంచిపెట్టిన గొప్ప ఘనత ఎవరికి తగ్గించాడు? దేవుడు పేతురుకి. యేసుప్రభు వారి చేతుల్లోంచి వచ్చే మొదట ఎవరి చేతుల్లోకి అంటే పేతురు చేతుల్లోకి. అంటే పేతురు ఎంత ఘనత పొందాడో ప్రభు దగ్గర. బిడ్డలారా, ఆయన చేతుల్లోంచి తీసుకుని శిష్యులకిస్తే శిష్యులు వాటిని తీసుకెళ్ళి పంచిపెట్టేవాడు. అలాంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూసిన పేతురు మరి ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? అయ్యా, ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడ్డావు, తిరిగాము గతంలో నీవు పిలవక మునుపు, నువ్వు ఏర్పాటు చేసుకోక మునుపు, నువ్వు ఎన్నుకోక మునుపు మేము ఎన్ని రేవులైతే తిరిగామో, ఎంత ప్రాంతం తిరిగామో, ఆ ప్రాంతం అంతా ఒకసారి కలిగి తిరిగి వచ్చామయ్యా. ఎన్ని రోజులు? ఒక రాత్రి. ఆ ప్రాంతం అంతా తిరిగి వచ్చాం ప్రభా. మరి ఏమన్నా 1 గంట 2 గంటలు లేదు. ఏమన్నాడు? రాత్రి అంతయు ప్రయాసపడ్డాం. బిడ్డలారా, కొన్నిసార్లు మా జీవితంలో ప్రయాసపడతాం కానీ ప్రతిఫలము పొందుకోలేము. ప్రయాసపడతాం, చాలా ప్రయాసపడతాం, కానీ దానికి మనకి ఏం దొరకదు? ప్రతిఫలం దొరకదు, జవాబు దొరకదు. కొంతమంది ప్రార్థన చేసి ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ప్రభు దగ్గర నుంచి వాళ్ళకి ఏమరాదు? జవాబు రాదు. కారణం ఏంటి? ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రాదు? నెలల తరబడి చేసిన వాడు ఉన్నారు ప్రార్థన, కానీ నీకు జవాబు దొరకట్లేదు. కారణం ఏంటి?
కొంతమంది ప్రార్థన చేస్తే వెంటనే జవాబు దొరుకుతుంది, కానీ కొంతమంది ప్రార్థన చేస్తే జవాబు దొరకదు, సమయం పడుతుంది. కారణం ఏంటి? పేతురయ్య ఒప్పుకున్నాడు. ఎవరు తెలుసా? ఎగిన వాడ నీ మాట చొప్పున తప్పుడు కూడా ప్రభు నీ మాట చొప్పున చేస్తాను, నీ మాట చొప్పున చేస్తాను. నా మాట ప్రకారం వెళ్ళాను, మేమందరం కలిసి వెళ్ళాము, రాత్రంతయు ప్రయాసపడ్డాము. మా మాట ప్రకారం మేము వెళ్ళాము, మా ఇష్ట ప్రకారం, మా చిత్త ప్రకారం. అయ్యా నీకు చెప్పకుండా వెళ్ళాను. ఎవరికి చెప్పాలి? యజమానికి చెప్పాలి. అంతకుముందు ఎవరికి చెప్పే పని లేదు, అంతకుముందు ఎవరికి చెప్పే అవసరం లేదు. వల పట్టుకోవడం, దోని పట్టు తీసుకుని వెళ్ళిపోవడం, చేప పట్టుకొచ్చుకోవడం. కానీ ఇప్పుడు కండిషన్ ఒకటి ఉంది. ఇప్పుడు నీవు ఒక ఆయనకి కమిట్మెంట్ అయ్యావు, నువ్వు ఒక ఆయనకి నిబంధన చేశావు, నువ్వు ఒక ఆయనతో నిబంధన చేసుకున్నావు, వడబడిక చేసుకున్నావు. ఆయనకి నీకు ఆ వడబడికలో ఉన్నది ఏంటో తెలుసా? ఆయనకు తెలియకుండా నువ్వు ఏ పని చేయకూడదు, ఆయనకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన చింతము లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే నిష్ప్రయోజనమే కానీ ప్రయోజనము ఉండదు. ఎందుకో తెలుసా? నిన్ను పిలిచిన వాడు నిన్ను పోషించేవాడు, నిన్ను పిలిచిన వాడు నీకు సహాయం చేసేవాడు, నిన్ను పిలిచిన వాడు నీ ప్రార్థనకు జవాబించేవాడు. యజమాని సలహా లేకుండా, ఇష్టము లేకుండా, తండ్రి మాట వినకుండా వెళితే ఏమవుతుంది? తల్లిదండ్రులకు చెప్పకుండా, అన్నలకు చెప్పకుండా, తనేంటో అనుకుని తనకంటే పట్టణస్తులు ఉన్న స్త్రీలు, యవనస్తులు అంతకు ఉన్నారేమో అని ఆ పట్టణాన్ని చూడగలిగింది. ఎవరు? దీన వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పాలి? సహజంగా ఎవరి పిల్లలు ఉన్నారు? ఈ పిల్లలు ఎక్కడికైనా నిలబెట్టి ఎవరికి చెప్తారు? ముందు తల్లికి చెప్తారు. ఎందుకని? ఆ బిడ్డ యొక్క సమస్తమైన ముందు చూసేది ఎవరు? తల్లి. కనుక ఆ బిడ్డ తల్లికి చెప్పాలి, అమ్మా నేను పలానా చోటుకు వెళుతున్నాను అని చెప్పాలి. చెప్పకుండా వెళ్ళకూడదు, చెప్పకుండా వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? నీకు ఒక తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. పిల్లల దీన ఎందుకు వెళ్ళింది? నేను అనుకుంటాను, దీన మహారంగలేశాను, గరిష్ఠురాలనుకుంటుంది బహుశా. ఎందుకో తెలుసా? చెప్పండి, దీనానికి ఎంతమంది అన్న ఉన్నారు? అమ్మా చెప్పండి, ఎంతమంది? 11 మంది, 12 మంది అనుకున్నారు. ఎంతమంది? అస్సలు నా బలగం ఏంటో, మా అమ్మలు ఏంటో, అంత బలగం ఉండటం కూడా చాలా తన అన్నల బలగాన్ని చూసుకుంటుంది. నువ్వు చెప్పకుండా వెళితే ఏ బలగము నిన్ను దాగిదంటాడు. గుర్రములు అక్కరలు రావు, అది దాని విశేష బలము చేత నిన్ను చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుడి పిల్లలు, నువ్వు మందిరానికి వస్తున్నావంటే ఈరోజు విశ్రాంతిలో ఇంటి దగ్గర రెడీ అయ్యి బైబిల్ పట్టుకొని, ప్రభా ఈ సన్నిధికి వస్తున్నదయ్యా, ఈ రాత్రి నాతో ఏం మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం అన్న అడిగొచ్చారు. ధైర్యం చేయండి, ప్రార్థన చేసుకుని వచ్చారా? బిడ్డలారా, ప్రార్థన చేసుకో. నాన్న 6 దినాలు నీ కృపలో నన్ను, బిడ్డల్ని కాపాడావు, భర్తను కాపాడావు.
ఈ రాత్రి విశ్రాంతి దినం నన్ను నేను మీకు అప్పగించుకోవడానికి వెళుతున్నాను. నా స్థితిని మీ సన్నిధిలో చెప్పుకోవడానికి వెళుతున్నాను. ఈ 6 దినాలు నా జీవితం ఎలా ఉందో నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి వెళ్తున్నాను. అయ్యా, నా మనసులో ఉన్నది ఏది కూడా దాయకుండా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకుని వస్తే మందిరంలోకి రాగానే నీ మనసులో ఉంటుంది, ఇదిగో నీ స్నేహితురాలి మీద గొడవ పడ్డావు కదా, నీ స్నేహితుడి మీద గొడవ పడ్డావు కదా, ఇదిగో నీ పిల్లలు కోపపడి మాట్లాడావు కదా, నీ భర్తను కోపపడి మాట్లాడావు కదా, నీ భార్యను తొందరపడి మాట్లాడావు కదా అని నీలో ఉన్న ఒక ఆత్మ ఉందే, పరిశుద్ధమైన ఆత్మ, అది శరీరాన్ని గద్దిస్తాను. అప్పుడు వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో ఉండగానే నువ్వు క్షమాపణ కోరుకుంటావు. స్తోత్రం చెప్పండి. క్షమాపణ కోరుకుంటావు. ఎందుకు వచ్చిన బాధ ఏంటంటే పేదయ్య ఎవరికి చెప్పుకుని వెళ్ళాడు చెప్పండి? ఎవరికి? యేసయ్యకి చెప్పకుండా, పిలిచిన ఆయనకి చెప్పకుండా, అధికారం ఇచ్చిన ఆయనకి చెప్పకుండా, బాధ్యత అప్పగించిన ఆయన ఉన్నాడే, పిలిచినవాడు, ఎన్నుకున్నవాడు, ఏర్పరుచుకున్నవాడు తన పని కొరకు నియమించాడే. ఆ పని చేయమని ఆయనకు ఒక మాటనే చెప్పాలొద్దా? చెప్పండి, ఒక మాటనే చెప్పాలొద్దా? మరి చెప్పకుండా వెళ్ళిన వ్యక్తిని ఏం చేయాలా? పేతురయ్యా, ఈ శిష్యులు యేసు ప్రభు వారికి చెప్పకుండా వెళ్ళారు కనుక ఆయన ముందే మాట్లాడాడు. ఎవరితో? చెప్పండి, ఎవరితో? చేపలతో ఆయన మాట్లాడాడు. అంతే. నా పిల్లలు వస్తున్నారు, దాక్కోండి. ఎవరిని? చేపల్ని దాక్కోండి. అప్పటి వరకు పైకి రాయలా తిరుగుతున్నాయట. పేతురయ్యాలా వాళ్ళ కానీ ఎడగిపోతే వాళ్ళ ఎల్లంతా లోతుకి వెళ్ళిపోతాయి, మళ్ళా పైకి లెక్క తిరుగుతాయి. ఇలాగూ రాత్రంతా చేపలు లేక కాదు వాళ్ళు ప్రయాసపడింది. చెప్పండి, ఏంటంట? ఉన్న చేపలను పట్టుకోలేక ప్రయాసపడ్డారు. స్తోత్రం చెప్పండి. ఉన్న చేపలు అక్కడే, చేపలు అక్కడే ఉంది, విస్తారమైన చేపలు ఉన్నాయి. కానీ వలవేయగానే ఏమవుతుంది చెప్పడానికి? ఇంకా అడుగుకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి చెప్పండి? ఇవి యేసు ప్రభు చెప్పకుండా వస్తున్నారు. ఆ యేసు ప్రభు మాట ఇప్పుడు ఎవరు మంచోడు చెప్పండి? చేపలు మంచిగా, శిష్యులు మంచోడు? చెప్పాలి. మరి మీరు ప్రభువు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్తే, ప్రభు చిత్తం లేకుండా, ప్రభు చిత్తంలోకి వెళ్ళకుండా, ప్రభువుని అడగకుండా మీకు మాట చెప్తారు. దావీదు మహారాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని సముఖానికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఏం చేసేవాడు? విచారణ చేసేవాడు. రైట్. ఆయన సన్నిధికి వెళ్ళి విచారణ చేసి కాదు, ఏం చేసి విచారణ కూర్చుని కాదు, విచారణ. అయ్యా, శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటారా వద్దా? వెళ్ళమంటారా వద్దా అని ఆయన ప్రాధాన్యపడి విచారణ చేసి అడిగి ప్రార్థన చేసి, దావీదు వెళ్ళు, శత్రువులను నీ చేతికి అప్పగిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. అప్పుడు దావీదు మహారాజు వేసి సైన్యాన్ని బలపరుచుకొని యుద్ధానికి శత్రువులను జయించి, మరి వీళ్ళైతే ప్రభా ఎప్పుడు మాకు ఎండిపోయిన చేపలు రొట్టెలే పెడతాను, కొంచెం లైవ్ కావాలి మాకు. ఏం కావాలి? లైవ్ ఫిష్ కావాలి మాకు. అందుకే ఎంతన్నాను ప్రభా మాట చెప్తే ఆయన ఏమనేవాడు? అయ్యా, ఈ చేపలు ఎండిపోయిన చేపలు, ఈ రొట్టెలు కాదు నాయన, మాకేం ఫిష్ కావాలి చెప్పండి. ఇప్పుడు పొద్దున్నే చేపలు వేసుకొచ్చి ఇదిగో అలా చూస్తుంది. ఇంకా పొద్దున్నే వేసుకొచ్చి బహుశా రోజు కొంచెం అవ్వలేదు అనుకోండి,
మధ్యాహ్నం దాకా తిరిగి అయిపోయింది. ఆఖరిని 1 కేజీ మిగిలింది. ఆఖరికి వచ్చారు. చేపలు ఏమవుతాయి? రైట్. ఆఖరికి వచ్చేసి కనుక వాసన అవుతున్నాయి కనుక ఇప్పుడు దాకా 150 ఎంఎల్ 100 రూపాయలుగా తీసుకో అంటే తీసుకుంటారా? ఏమంటారు? ఏమవుతుంది? వద్దులేగా, నువ్వే తీసుకో కదా. కానీ యేసుప్రభు ఇచ్చి తీసుకుంటున్నావే, యేసుప్రభు పెట్టి తింటున్నావే. నీ చేపలు పట్టేవాడిని పిలిచి మనుషులు బట్టే జాగ్రత్త చేసి ఆయన చేపలు పట్టేవాడిగా చేపలు మానిపించి చేపలను రొట్టెలను సమృద్ధిగా నీకు నీ కుటుంబానికి ఇస్తుంటే కూడా నీలో ఏం కలిగింది? చెప్పడం కలిగింది ఆశ. ఏ ఆశ కలిగింది? లైఫ్ ఇష్ కోసం. లైఫ్ ఇష్ కోసం. బహుశా ఫ్యామిలీ ఎవరైనా గొడవ పెట్టుకుంటారు, రోజు ఇదే పెడుతున్నాం. ఇస్రాయల్ పద్ధతి కానీ రోజు ఇదేనా? ఏంటది? రోజు ఇదేనా? రోజు ఇదేనా? ఒక రోజైనా ఒక వారమైనా అన్నట్టు ఒకవేళ ఇంటికాడ కొంచెం గొడవ అయితే బహుశా మొత్తం మీద వెళ్ళిపోయి తప్పుడు కాబట్టి పట్టుకుందాం అనుకుంటారు. బిడ్డలారా, మనం ఎవరితో కమిట్మెంట్ అయ్యామో ఆయన ఎవరు తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సృష్టికి ఆయనే. ఆయనకి చెప్పకుండా సముద్రం ఆయనది, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ప్రకృతి ఆయనది, నీ చేతుల్లో ఉన్న వల ఆయనది, నువ్వు కూర్చున్న ధోని ఆయనది, నువ్వు పట్టుకున్న చేపలు ఆయనది. నీకు నువ్వేం చేస్తావు? నీకు నువ్వేం చేయగలవు? ఆయన సెలవు లేకుండా, ఆయన ఇష్టం లేకుండా, ఆయన స్థానంలో నువ్వు వెళ్ళి ఏ విజయం పొందుతావు? నీ వల్ల ఏమవుతావు? నువ్వు ఎవరి స్థానంలో కలిగి విజయాన్ని పొందుతావు? శత్రు ఎవరు ఇద్దరు వచ్చారనుకోండి. ఇప్పుడు ఎంతమంది మనం ఏం చేస్తున్నాడు? ఏమో అందరూ కలిసి మొదలు పెట్టి కాలేజ్ ఎదురుకంటాడు, వాడు పోలీసులకు ఫోన్ చేస్తాం. ఎందుకని? శత్రు. అంతే. ఎంత బలం ఉంటే, ఇంత ఉంటే, ఇన్ని కలిగి ఉంటే కూడా సమస్తానికి ఆది సంభూతుడైన దేవుడు అన్ని ఆయనే కదా. ఆయన ఉన్న స్థానంలోకి నువ్వు వెళ్ళి ఆయన మాటకి నేను చేపలు ఎలా పట్టుకుందామని నీకు సాధ్యమా? బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు, పర్వాలేదులే నేను పట్టుకొచ్చుకుందామని. బిడ్డలారా, దేవునితో కమిట్మెంట్ అయిన బిడ్డలు, ఆయనతో నిబంధన చేయబడిన బిడ్డలు, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు, ఆయన చిత్తములో ప్రార్థించే బిడ్డలు, ఆయన మాట ప్రకారం చేసే బిడ్డలు, ఏదో ఒక రోజున నీ ఆలోచన సాలోచన మీద ఆధారపడి వెళ్ళామా నీకు అపజయమే తప్ప జయాన్ని పొందలేవు. స్తోత్రం చెప్పు. జయాన్ని పొందలేవు. ఎందుకో తెలుసా? నువ్వెవరివి? నేనెవరిని? నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు శిలువ రక్తాన్ని చిందించి కొనుక్కున్నాడు. మనం ఆయన సొంతం. మనం ఆయన పిల్లలు అంటే పిల్లలు తల్లిదండ్రులు తండ్రికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తాడు? నా దేవుని బిడ్డలారా, పేతురయ్య తన జీవితంలో ఎన్నో ఎన్నో విజయాలు చూసిన వాడు ఇప్పుడు అంటున్నాడు, ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడ్డాను కానీ ఏమి దొరకదు. ఒక్కటి కూడా సముద్రంలో వేటకెళ్ళిన వాటికి దొరకకుండా ఉంటుంది. ప్రభు అన్నాడు, సింహపు పిల్లలు లేని గలవై ఆకలి ఉన్నను కానీ నన్ను ఆశ్రయించి వానికి ఏదేను పొదవై ఉండదు. అలాంటి వాగ్దానం ఇచ్చిన వాగ్దాన పురుడైన దేవుని పిల్లలై ఉండి రాత్రంతా సముద్రమే తిరిగి ఒక్క చేపలు ఎందుకు పట్టలేకపోయారు? అపజయం పాలు ఎందుకు అయ్యారో తెలుసా? ఆయన సెలవు లేకుండా వెళ్ళారు, ఆయన చిత్తము లేకుండా వెళ్ళారు. ఇప్పుడు అంటున్నాడు, ఏలినవాడా, ఇప్పుడు
ఆలోచించారు. వివరం వచ్చినట్లు వీళ్ళు తెల్లవారు తిరిగి అలసిపోయి ఒడ్డుకొచ్చి వలలు బాగు చేసుకుంటున్నారు. నాసు నత్తలు తుక్కు నత్తలు కూడా పడలేదు బహుశా. ఈ తుక్కంతా బాగు చేసుకుంటుంటే అప్పుడు నా ప్రభు చెప్పాడు, పిల్లలారా తినుటకు ఆహారం ఏమైనా మీ అంత. కొన్నిసార్లు మన జీవితంలో ఎంత ప్రయాసపడి స్వశక్తి మీద ఆధారపడి స్వాలోచన చేసుకుని వెళ్ళి అపజయం పాలయ్యి చేయాన్ని పొందలేక ఏడుస్తూ బాధపడిన దినాలు ఇప్పుడున్న వాళ్ళకి చాలా అందుకున్నాయి. ఆ దేవుని బిడ్డలారా, దేవుని సెలవు లేకుండా, దేవుని మాట వినకుండా ఒకవేళ ఏదైనా నువ్వు చేస్తే అందులో నీకు జయం కలగదు. అంతే జరిగింది. ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి, అది దేవుని చిత్తము లేకుండా జరిగితే అది నీ దగ్గర ఎంతో కాలము నిలబడుతుంది. దేవుని చిత్తములో దేవుని పిల్లలు ఉండాలి. దేవుని ఇష్టం ప్రకారం చేసేవారిగా ఉండాలి పిల్లలు. ఇప్పుడు అంటున్నాడు, ఏలినవాడా నీ మాట చొప్పున వలవేస్తున్నాను. పేతురు కొంచెం పోనిచ్చి ఇప్పుడు వలవేస్తే పేతురయ్య యేసు ప్రభువుతో మాట్లాడుతూ పేతురయ్య ఒప్పుకుని వెంటనే నీ మాట చొప్పున వేస్తానయ్యా అనేలోగే వచ్చేసినాడు. చేపలు తప్పుడు కూడా దేవుడు వచ్చేసినాడు. ఎటువంటి చేపలో తెలుసా? వాళ్ళ జీవితంలో ఎన్నడూ పట్టనటువంటి చేపల. స్తోత్రం చెప్పండి. ఒకవేళ గోదావరి పులస చేపలు జరిగారు. ఎంత అద్భుతం అనుకున్నారు బిడ్డలారా. ఎన్నడూ వాళ్ళ జీవితంలో పట్టనటువంటి గొప్ప చేపలు అలా చూశారు. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం చేయగలుగుతామో అప్పుడే మనం విజయాలు చూడగలుగుతాం. దేవుని మాట ప్రకారం మరొక పట్టణస్థులు చేశారు. ఆ పట్టణమే నినివే పట్టణం. స్తోత్రం చెప్పండి. 3వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ బోధి పంట కట్టుకొని ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి బోధి పంట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇప్పుడు ఈ నినివే రాజు గారి దగ్గరికి వెళ్ళి, రాజా ఈ పట్టణం 40 దినాల్లో నాశనం అయిపోతుందయ్యా, ఈ పట్టణం పాడైపోతుందయ్యా అని యోనా ప్రవక్త వెళ్ళి అన్న సువార్త చెప్పాడు. నినివే రాజుకు సువార్త చెప్పాడా? మరి ఎలా చెప్పాడు నినివే రాజు? నినివే పట్టణాన్ని పరిపాలించే రాజు గారు ఎలా నమ్మాడు? బిడ్డలారా, ఇక్కడ ప్రకటించిన సువార్త నినివే పట్టణం నలుదిశలో వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నినివే పట్టణం నలుదిశల, నినివే పట్టణం అంతా కూడా వ్యాపించింది. గడగడలాడిపోయినప్పో ఎందుకో తెలుసా? అంతకమునుపు ఈ వార్త పట్టణానికి ఎవరు చెప్పారు. ఒక్కసారి చెప్పేసరికి గడగడగడలాడిపోయారు. నినివే పట్టణంలో 1,20,000 మంది ఉన్నారు. ఆ పట్టణంలో 1,20,000 మంది ఉన్నారు. అలాంటి నినివే పట్టణస్తులు ఆ వార్త విని గడగడలాడుతూ బిడ్డలారా, సింహాసనం మీద కూర్చున్న రాజుగారు దిగి వచ్చి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కప్పుకొని
వెళ్ళి నడివీధులు ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చోడానికి దాని సాదృశ్యం ఏంటి చెప్పండి? దేవుడు. ఒక రోజు దేవుడై తగ్గించుకుని వెళ్ళి కోని పంట కట్టుకుని బూడిదలో కూర్చుంటే అసలు ఆ విషయాన్ని చూసిన దేవుడు ఆ పట్టణం మీద కనికరం చూపించాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణానికి ఏం జరగబోతుందని అయ్యగారిని పందిరేసుకున్నాడు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? నినివే పట్టణానికి ఊరు బయటికి వెళ్ళి పట్టణాన్ని బయటికి వెళ్ళిపోయి ఆ పట్టణం మరిన అయ్యగారు కాస్త పందిరేసుకుని ఆ పందిరి కింద కూర్చొని ఈ పట్టణానికి ఏం జరగబోతుందో చూద్దామని అయ్యగారు ఆశతో కనిపెట్టుకుని ఉండగా నా సేవకుడు ఎండలో బాధపడుతున్నాడని దేవుడు ఆ రాత్రి ఒక విత్తనాన్ని నాలో కర్రేసుకున్న పందిరి మొదట విత్తనాన్ని పెడితే అది ఉదయానికల్లా పదిలంతా పాకి చల్లగా ఏసీలో ఉన్నట్టున్నాడు అయ్యగారు. ఎక్కడ? ఏసీలో. సొరపాలు కదా చల్లగా ఉంటుందండి. చూసారు మీరు? చేయగలకి ఏ పసర పోతారు? సొరాకు పిండి పసర పోతారు. ఎందుకని? మంట తగ్గుతుంది, చల్లగా ఉంటుందని. అయ్యగారు పందిరి కింద ఆయన కూర్చుని ఆహా నువ్వు ఎంత కనికరం కలిగిన దేవుడు అయ్యా, నీ సేవకుల పట్ల నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నువ్వు ఎంత గొప్పవయ్యా అని అయ్యగారు ఆయన కొడుకున్నాడు. ఉదయం లేచేసరికి ఏమైపోయింది? భద్రత ఎండిపోయింది, ఆకులు రాస్తుంది. విచిత్రం ఏంటో తెలుసా? ఒక రాత్రి భద్రంతా పాకింది, ఒక రాత్రి ఆకులు కూడా రాలేదు. ఏం జరిగింది? ఏంటి ప్రభు నేనంటే నీకు ఎంత కోపం? ఏంటి ప్రభు నేనంటే నీకు ఎంత కోపం? నాకు మేలు చేసినట్టే చేసి మళ్ళీ ఏం చేశారు? కీర్తి చేస్తావా? ఏంటి ప్రభు నేనంటే? వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, అటువంటి అందరూ బాగానే ఉన్నారు, శుభ్రంగానే ఉన్నారు. నాకేంటి ప్రభు ఈ బాధ? నాకేంటి కష్టం? అవును, ఆ కష్టము నువ్వు భరించగలవని నీకు తీసుకొచ్చి పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆ శ్రమను భరించగలవని, ఆ శోధనను జయించగలవని నీకు పెట్టాడు దేవుడు. బాధపడకు, కలవరపడకు, దిగులు పడకు బిడ్డ. ప్రభు అంటున్నాడు, యోనా ఒక రాత్రి సొర చెట్టు మొలిసి నీకు చల్లదనాన్ని ఇచ్చింది. ఒక రాత్రి ఎండిపోతే నీకెందుకు? దీనికే నువ్వు ఇంత బాధపడితే, దీనికే నువ్వు ఇంత కలవరపడితే 1,20,000 మంది పట్టణంలో ఉన్నారే, వారి నుంచి నేనెంత కలవరపడాలి యోనా అని దేవుడు యోనాను అడిగితే యోనా దేవుని సన్నిధిలో పడ్డాడు. స్తోత్రం చెప్పండి. నీకు బాధ్యత అప్పగిస్తే, నీకు పని అప్పగిస్తే ఆ పనిలో నీవు నమ్మకంగా ఉండాలి. నీకు జవాబు దొరికేంత వరకు నమ్మకంగా ఉండాలి, ప్రార్థించాలి. ఆ దేవుడికి బిడ్డలారా, నేను ఈ పట్టణాన్ని గురించి దేవునికి ఎంత ప్రేమ కలిగిందో తెలుసా? నేను ఈ పట్టణానికి ఉగ్రత రాబోతుందని చెప్పుకున్న దేవుడే, 40 దినాలు నాశనమైపోతుందని చెప్పిన దేవుడే మళ్ళా పట్టణాన్ని ఎందుకు రక్షించాడు? ఆ పట్టణస్తులందరికీ ఎందుకు రక్షించాడు? స్తోత్రం చెప్పండి. చెప్పాలి. ఎందుకంటే ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు దీనుడై గోధి వస్త్రంగా ధరించుకుని బూడిదలో, రాజుగారు రాజవస్త్రం తీసి గోధి కప్పుకొని బూడిదలో కూర్చుంటే ఆ పట్టణం అంతా కూడా బూడిదలో కూర్చుంది. స్తోత్రం చెప్పండి. అంతేకాదు బిడ్డలారా, అంతేకాదు, మేత వేయడానికి పశువులు విప్పలేదు, పశువులు దొడ్లోనే ఉన్నాయి, నీళ్లు తాగలేదు, పశువులు మేతకెళ్ళలేదు, ఏ మనుషులు కూడా ఎవరు కూడా ఆహారం తిన్నవాళ్ళు లేరక్కడ. ఎందుకో తెలుసా? ఈ పట్టణము గతి ఏమవుతుందో కలవరపడి ప్రజలు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుడికి ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఒక్కసారి మాట
వింటేనే ఆ దేశం అంతా ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. 7 సంవత్సరాల నుంచి చెప్పినా కానీ మనం ఏముండలేదు. చెప్పరంటే ఏం చేత కాదు మనకి, ఉపవాసం ఉండడం చేత. కార్యాలు ఎలా జరుగుతాయి? పేతురు గారికి అద్భుతమైన చేపలు తర్వాత ఎందుకు పడ్డాయి? ఎవరు తెలుసా? ఏలినవాడా ఈ మాట చేస్తాను. నువ్వు ఎప్పుడైనా నీ మీద ఏలుబడి చేస్తున్న దేవుడు ఉన్నాడే, నా మీద ఏలుబడి చేస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయన మాట ప్రకారం చేసావా? చేస్తే నువ్వు అద్భుతాలు చూస్తావు. దేవుడు స్తోత్రం. చూడగా నువ్వు అద్భుతాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు 3వ మాట చెప్తా. లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఎవరి వ్యక్తి? అమ్మా చెప్పండి, ఎవరి వ్యక్తి? చెప్పాలి, ఎవరి వ్యక్తి? శతాధిపతి. అంటే ఎంతమందికి అధికారి? 100 మందికి అధికారి. 100 మందికి అధికారి అయిన శతాధిపతి దేవుని యొక్క కార్యాన్ని చూసి అద్భుతం అద్భుతం ఏంటో తెలుసా? ఎందుకు ప్రభువారు ఆ శతాధిపతి దాసునికి మేలు చేశాడో తెలుసా? ఆ దేశంలో ఆ శతాధిపతి దగ్గర నమ్మకమైన యూదులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి, ప్రభువా మా గ్రామంలో శతాధిపతి ఒక ఆయన ఉన్నాడయ్యా, అది చాలా మంచివాడయ్యా, అంతేకాదయ్యా మేము ఆరాధించడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడయ్యా, అందుకే అతని పక్షాన్ని వేరు చేయమని మేము వచ్చి అని వీళ్ళు ప్రాధేయపడితే ప్రభువారు చెప్పండి, ఆయన చూసి వాళ్ళ విశ్వాసాన్ని చూసి మేలు అని అంటారు. అతను నీ ద్వారా మేలు పొందుటట్టు అంతే, మీ ద్వారా మేలు పొందడానికి ఆ దాసుడు యోగ్యుడయ్యా. ఎట్లాగా శతాధిపతి అంటాడు దాసుడు పంపిస్తూ, అయ్యా ఇదిగో ఆయన నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను యోగ్యుడను కాదు, కానీ ఏమన్నాడు తెలుసా? ఆయన మాట మాత్రం చాలు, ఇట్లా విశ్వాసం ఉంటే చాలు. ఆయన ఒక్క మాట చదివిస్తే అద్భుతాలు జరుగుతాయి. రోగంతో పడి ఉన్న దాసుడు నా ప్రభు ఒక్క మాట చెప్తే ఈ వెళ్ళేసరికి వాడు లేచి పొలివికి వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి. సావడానికి సిద్ధమైన లేచి ఆహారం తింటున్నాడు. ఆశ్చర్యం కాదా? అద్భుతం కాదా? నా యేసయ్య మాట ప్రకారం చేస్తే అద్భుతాలు చేస్తాడండి. ఆయన మాట ప్రకారం చేయాలి, ఆయన చెప్పింది మనం చేయాలి. రాత్రంతా తిరిగితే చేపలు పడలేదే, ఆయన మాట పండు తిరిగావు, అందుకే పడలేదు. ఇప్పుడు అంటున్నావు నీ మాట చొప్పున వలేస్తుందంటే ఇప్పుడు పడ్డాయి. స్తోత్రం చెప్పండి, ఇప్పుడు పడ్డాయి. ఆయన మాట ప్రకారం చేయాలి. 6 దినాలు దేవుని మాట ప్రకారం చేస్తే, 6 దినాలు దేవుని మాట వింటూ, అయ్యా 6 దినాలు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, నువ్వు ఎక్కడికైనా ఉండు, ఏదైనా చెయ్యి, ఏ స్థలంలో ఉన్నా పని చెయ్యి, ఆయన మాట ప్రకారం చేస్తే, ఆయన మాట ప్రకారం చేస్తే, ఆయన మాట వింటే నువ్వు అడిగింది ఏది అయినా కాదంట. ఎస్తేరు రాజనగరంలో కూర్చొని ఉంటే, ఎస్తేరు ఏంటన్నా కూర్చున్నాం అని అడిగాడు. ఎవరు? రాజు. అప్పుడు యూదుల గురించి ఎస్తేరు రాజును మనవి, యూదుల మీదకి
యూదుల మీదకి శత్రువై యూదులను సంహరించడానికి ఎవడు ప్లాన్ చేసింది అని అడిగితే ఆ దుర్మార్గుడు ఎవరు కాదయ్యా. అప్పటికే హామానుకు మంచి రాజు వస్త్రాలు రెడీ చేసి, గుర్రాలు రెడీ చేసి, మొగరాలు రెడీ చేద్దాం అనుకున్నాడు. ఎవరు రాజుగారు. అంతేకాదయ్యా, హామాను తన ఇంటి దగ్గర 7 అడుగులు ఊరుకొని చేయించాడయ్యా. ఎవరి కోసం అని అడిగితే, అయ్యా నీ గుమ్మ దగ్గర ఉంటాడే నా మొక్కస్తుడైన యూదుడు భర్తకై ఆయన వృద్ధిగా. ఎవరక్కడ రాజుగారి నోట మాట బయటకు వచ్చినందుకు పరిగెత్తుకొచ్చారు సైన్య సమూహం. వెళ్ళండి వద్దుకై నిలబెట్టండి, హామాన్ని పిలవండి, ఇదిగో రాజవస్త్రాన్ని వద్దుకై వేయండి, గుర్రం ఎక్కించండి, ఉంగరం పెట్టండి, హామానుడు గుర్రం ముందు నడిపించండి. గుర్రం మీద కూర్చుంటానని పక్కపక్కల జరిగిన వాడు ఇప్పుడు ఎక్కడ అడుగుతున్నాడు? ఎక్కడ గుర్రం కళ్ళు పట్టుకుని నడుస్తున్నాడు. రాజుగారి చేత మేలు పొందినవాడు ఇలాగే ఉంటాడు. హో, రాజుగారి చేత బహుమానం పొందినవాడు ఇలా ఊరెడతాడు. హో అని దేవుడు కేకెత్తున్నాడు. హామాను కోరుకుంది గుర్రం మీద కూర్చొని ఊరేగితే మొత్తుకై గుర్రం కళ్ళు పట్టుకుని వీధులప్పుడు తిరిగి నన్ను పొగడాలనుకున్నాడు. హామాను నా దేవుడు పెట్టారా? దేవుడు అన్యాయస్తుడు ఊరుకోయి బదులు దేవుడు స్తోత్రం చెప్పండి. మన భారత ఇచ్చే దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మాట తప్పని దేవుడు. నీకు ఒక్క మాట చెల్లించాడంటే అది నెరవేరే వరకు నిన్ను విడువడు. అంతే. శతాధిపతి, అయ్యా నేను నీ యొద్దకు వచ్చుటకు యోగ్యుడను ఏమనుకోవద్దయ్యా అంటాడు. ఒక మాట చదివిస్తే అయ్యా, ఇంకో మాట అంటాడు, శ్రమ పుచ్చుకోవద్దు. ఒక్క మాట చెప్తే చాలు. ఎక్కడ ఉండి చెప్పినా ఇక్కడ కార్యము జరుగుతుంది. అరే, ఆయన ఉన్న విశ్వాసం కూడా మనకి. నా ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు కూడా ఎంత విశ్వాసాన్ని. ఈ రాత్రి పెట్టారా నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని పరీక్షించేవాడు దేవుడు. 4వ మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలులో నీకు ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్పండి? ఈయనెవరు? 5వ మాట మార్కు సువార్త 10:52. మార్కు సువార్త 10:52. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను కరెక్ట్ చదవండి. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట వెళ్ళుచు చూపు పొందాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి వ్యక్తి చెప్పండి? ఎవరి వ్యక్తి? ఇప్పుడు గుడ్డివాడు యేసుప్రభు వారు మాట చెప్పగానే ఆయన వెనకాలనుకుంటే అట్లా బాగుపడ్డాడు. చెప్పండి, యేసుప్రభు వారు వెంట వెళ్ళాడు. ఈ వ్యక్తి ఎవరు? గుడ్డివాడు కదా. మరి యేసుప్రభు వెంట ఎలా వెళ్ళాడు?
వాళ్ళు ఏముందంట? విశ్వాసం. స్తోత్రం చెప్పండి. విశ్వాసం. విశ్వాసం నీకుంటే నీ ఎదుట ఎటువంటి పరిస్థితులు ఉన్నా వాటిని జయించగలరు. స్తోత్రం చెప్పండి. నీ ఎదుట ఎటువంటిదన్నా జయించగలరు. దేంతో చెప్పండి? దేంతో? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా వారు రాజ్యాలను జయించారు. విశ్వాసము ద్వారా అగ్ని బలమును జయించారు. విశ్వాసము ద్వారా సింహాలను జయించారు. విశ్వాసము ద్వారా అద్భుతాలు చూశారు. దేవుని స్తోత్రం. విశ్వాసము ద్వారా ఎర్ర సముద్రమును దాటి వెళ్ళారు. దేవుని పిల్లలకు ఉండవలసింది బలమైన విశ్వాసం. బలమైన విశ్వాసం. విశ్వాసం లేకపోతే ఎందుకు పనికిరాం? విశ్వాసం కావాలి. దేవుడు పిలిచినప్పుడు ఏ మాట చెప్పాడో అబ్రహాముకు, అబ్రహాము దేవుని యొక్క విశ్వాసం నుంచి 25 సంవత్సరాలు కనిపెట్టాడు. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? బిడ్డల కోసం అండి. అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఆశతో. కారణం ఏంటో తెలుసా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. అలాంటి విశ్వాసం కలిగిన అబ్రహాము శారాలు దేవుని వైపు చూస్తూ ఉన్నారు. దేవుని వైపు చూస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఒక దినము రానే వచ్చింది. అది మండు టెండ. మండు టెండ. గుడారములో ఉన్నారు. ఎండవేళ అబ్రహాము గుడారమును దర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. వారి ఇంకా దూరముగా ఉండగా అబ్రహాము పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగ విశ్వాసం అండి. విశ్వాసం అంట బిడ్డలు ఎదురుంది. విశ్వాసం అంట అక్కడేమున్నది కూడా చూడండి. అంతేనండి. విశ్వాసం. విశ్వాసం కలిగి ఉంటే అక్కడ ఏముందని చూడడం. విశ్వాసం ఉన్న బలం అటువంటిది. విశ్వాసం ఉన్న శక్తి అటువంటిది. నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం కలదాని వెళ్ళంటే వెళ్ళిందా లేదా? 12 సంవత్సరాలు ఏడ్చిందండి. 12 సంవత్సరాలు భర్త దూరమై, కుటుంబానికి దూరమై, భయంకరమైన రక్తస్రావంతో ఏడుస్తూ ఉన్న బిడ్డ వస్త్రపు చింగు ముట్టుకోగానే చెప్పండి ఏమైంది? స్వస్థత కలిగింది. కానీ ఇంకేం లేదు. యేసు ప్రభువు ఏమన్నారు చెప్పండి? సమాధానం కలదానిపై వీళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే ఆమెకు మరొకటి ఏం కావాలి? సమాధానం కావాలి. స్వస్థత కలిగిన ప్రయోజనం లేదు, సమాధానం కావాలి. ఆమె స్వస్థత పొందుకుంది, సమాధానం పొందుకుంది, ఇంటికి వెళ్ళింది, కుటుంబాన్ని కట్టుకుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. రాత్రి కాల సమయంలో పెట్టారు. దేవుడి మాట ప్రకారం చేసి దేవుడి దగ్గర మేలు పొందుకునే వారిగా ఉందాం. దేవుడి చిత్త ప్రకారం చేసే వారిగా ఉందాం. 6 దినాలు మనం ఎలా ఉన్నామో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెప్పుకుంటూ ప్రార్థన పూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి దీవించుగాక. ఆమె దైవం పరిపూర్ణుడానికి స్తోత్రం. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీరు స్తుతిస్తూ ప్రార్థించబోతుండగా మా మనవి ఆలకించి జవాబు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.